అలాంటిదేం లేదండి. ఈరోజు నా ఫ్రెండ్ కూతురికి పెళ్లి చూపులు. కొంచెం ఆ హడావిడిలో ఉన్నాం. మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తాను. డాడీ, మనం తర్వాత పరిచయం చేయొచ్చు కదా, ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడుకోవాలి. పెళ్లి వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఉండరు కదరా. ఒక్క నిమిషం అండి. అమ్మా సరసు, ఒకసారి ఇలా రామ్మా. ఈ అమ్మాయి సరసు నా మేనకోడలు. మీరు పరిచయం చేయనవసరం లేదండి. ఈ అమ్మాయి మాకు హలో, ఎవరి కిచెన్లో? ఇంటికి వచ్చిన మన గెస్ట్లకి మర్యాద చేయడం తెలీదా? అర్జెంట్గా కాఫీ తీసుకొని రండి. సార్, మనం వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ. మీరు రాహుల్ కోసం మా ఇంటికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అవునండి, మీ బిజినెస్ లో పార్ట్నర్స్ ఎంతమంది? తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. బా, టైం వేస్ట్ అనుకోకుండా చూసుంటే నా మెసేజ్ చూసి నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు. అవును, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు అసలు నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పావు కదరా? అవును, కానీ తప్పడం లేదు. ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. ఓ, మరి నీ లవ్ మ్యాటర్ ఏంటి? అది హాయ్ చిత్ర, బాగున్నావా? బాగున్నాను. హాయ్ అర్జున్. హాయ్ ఆంటీ. కూర్చోండి. వీళ్ళని గార్డెన్లో కూర్చోమంటే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కొంపలు మునిగిపోయేటట్టున్నాయి. ఈ పెళ్లి చూపులు మనకి పరిచయం చేసిన అమ్మాయికా? ఏమో, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనిపిస్తుంది. పెళ్లి చూపులంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తారు కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా కాత్యాయని అంతా చెప్పింది బాబు. చాలా సంతోషం బాబు. ఇలా బుక్ అయిపోయావు అంతేనా? ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఏటి జరిగినదో నిజం చెప్పు. నిన్నేనే చెప్పమన్నానా? మనం అడిగినా కూడా చెప్పట్లేదంటే అదేదో పెద్ద సీక్రెటే అయ్యుంటుందమ్మా. ఏటి ఆ సీక్రెట్? నిన్ను ఒడ్డున పడేయటానికి ఏదో ఒకటి చేద్దామని ఏటి జరిగినాదో చెప్పమన్నాను. నువ్వు చెప్పటం లేదు. నీ సావు నువ్వు సావు. అక్కడ నీ రెండో మొగుడు ఎదురుసుతా ఉన్నాడు. రా. ఏం చాలా చూస్తున్నావు? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి టాప్ ర్యాంకర్ని అని చెప్తుంటావు కదా, ఇలాంటివి కూడా చేసావా? ముందు వెనక ఆలోచించకుండా నా గురించి నానే చెప్పేసుకున్నాను. తప్పు చేసేసినానే. అంటే చిన్నతనం కదా, తెలియకుండానే ఆ వయసులో కొంచెం చిలిపి చేష్టలు, అల్లర్లు లాంటివి చేస్తారు కదా, అదన్నమాట. చిన్న వయసులోనే నువ్వు ఇలాంటివి చేసేదానివంటే నువ్వు చాలా... ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ గురించి ఎందుకులే, ముందు పని చూద్దాం.
అదే అర్థం కావటం లేదు. ఏదో జరుగుతోందనిపిస్తోంది. అమ్మాయిని రెడీ చేస్తున్నట్టున్నారు. క్యాజువల్గా ఉంటేనే బాగుంటుంది. తీసుకురమ్మని చెప్పండి. అలాగేనండి. అమ్మ వనజ, సరస్సును తీసుకురండి. సరస్సును అక్కడికి తీసుకురమ్మని పిలుస్తుంటే మీరు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అమ్మాయిని ఉట్టి చేతులతో నడిపించి తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? పెళ్లి కూతురు చేతికి కాఫీయో టీయో ఇచ్చి పంపిస్తే పద్ధతిగా ఉంటుంది. ఎలక సచ్చిన వాసన వస్తుందేటి? ఇది తీసుకెళ్ళి నీ కాబోయే కొత్త మొగుడికివ్వు. తాళి కట్టిన మొగుడుండగా ఆ మొగుడి ముందే ఇంకో మొగుడికి కాఫీ ఇవ్వడం ఎంత అదృష్టం సరసు. ఇదిగో ఆలు నిన్ను చూసి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడదు గాని పద. ఏంటిది? చూసుకోవడం తెలీదా? కంగారు పడుంటుంది శాంభవి. క్షమించండమ్మా. ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేస్తున్నావే? ఆగమ్మా. పెళ్లి చూపులంటే ఏ అమ్మాయికైనా భయమో కంగారు ఉంటాయి. నువ్వేమీ టెన్షన్ పడుకో. కూర్చో కూర్చో. రామ్మ. నేను ఎక్కువగా మాట్లాడడం బాగోదు. మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. మీరు పర్వాలేదు, చెప్పండి. మీరు బాగా చదువుకున్నారు. నేనంతగా ఏం చదువుకోలేదు. నేను మీకు సరిపోనని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకంటే కూడా మీరే బెటర్ అని నా ఫీలింగ్. ఎవరినైనా ప్రేమించారా? అబ్బాయి నన్ను చూస్తే బాగుండదు. ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది, కానీ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ అమ్మాయి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలను, కానీ వెయిటింగ్ కోసం నా లైఫ్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది.
మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు కదండి. మీరన్నది నిజమే, కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మీ ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తుంది. మీరన్నది కరెక్టే కావచ్చు, కానీ గెలవడం కోసం మన టైంని జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదని నాకు అర్థమైంది. ఎదురు చూడడానికి కూడా ఓ అర్థం అంటూ ఉండాలి. వెయిట్ చేసి చేసి విసిగిపోయాను. ఆమె నన్ను ప్రేమించడం లేదని నాకు అర్థమైంది. చెయ్యండి. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటే ఎలా నమ్ముతాను? నేను ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేనేం చెప్పలేను. సరే, నాకైతే నమ్మకం లేదు. మీకోసం పంపిస్తాను. సెల్ఫీలు కూడా దిగుతున్నారంటే ఈ పెళ్లి సెట్ అయిపోయినట్టే. నేను పంపిన ఈ పిక్ చూసింది, అయినా రెస్పాన్స్ ఇవ్వలేదు. చూసారా? దేవుడా, నువ్వే నన్ను రక్షించాలి. సరసు నాకు బాగా నచ్చిందమ్మా. నా నగలన్నీ పోయినట్టే. అన్నయ్య గారు, మా తరపు నుండి ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. నమస్కారం అండి అయ్యా. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి పెళ్లి నిశ్చయం జరిగిన అద్భుతమైన ముహూర్తం ఉన్న రోజు. అంత మంచి ముహూర్తం కాదండం దేనికి? కాచాయని పంతులు గారికి ముందే చెప్పి మంచి పని చేశావు. రాహుల్, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడు. నేను కోరుకున్న రాహుల్ బాబుతో నా పెళ్లి జరిగేలా చేశావు. ఒక్కసారి పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్ళేంటి స్వామి? ఇది దారుణమని నీకు అనిపించడం లేదా? నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. నా భర్త ఉండగా నేను మరొకరి చేత తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే నేను చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు నాకు. కాపాడు స్వామి. ఈ శుభముహూర్తంలో నిశ్చయ తాంబూలాలు తీసుకొనుట జరుగుతున్నది. అమ్మాయి తరఫు వాళ్ళకి మీరు, అబ్బాయి తరఫు వాళ్ళకి మీరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోండి. హరి ఆం. అయం ముహూర్త సుముహూర్తస్తు. నిశ్చయ తాంబూల సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అందుకే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను.
నువ్వే నా జీవితం అనుకున్నాను. కానీ నాకు కూడా ఓ మనసు ఉంటుందని, నాకు కూడా ఓ జీవితం ఉంటుందని నువ్వు ఆలోచించలేకపోయావు. ఏ మనిషికైనా సరే ఓర్పు సహనం అనేది కొంతవరకే ఉంటుంది. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోవడం కోసమైతే ఇక్కడికి వచ్చుండేదాన్ని. మీరు ఒక్క విషయం ఆలోచించలేకపోతున్నారు. మీ మీదున్న ప్రేమని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వారే అయితే ఎందుకు వచ్చావని మిమ్మల్ని అడిగేవారు. వెళ్ళిపోమని మీతోనే చెప్పుండేవారు. మీతో అలా అనలేదంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు అర్థం కావడం లేదా? చేసుకోలేకపోయాను. సారీ అర్జున్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే నన్ను క్షమించాలి మాయా. మీతో సంబంధం కలుపుకోవాలని మీ ఇంటికొచ్చాం. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ నా ఇష్టం కోసం వాడి ప్రేమను వదులుకోమని నా కొడుక్కి చెప్పలేను కదా. ఆ మాట చెప్పి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మరి నువ్వు మా అన్నయ్యకి ఇచ్చిన మాట సంగతేంటి? మీరేం నిర్ణయిస్తే అదే చేస్తాను. మీరే చెప్పండి అరుణ్. ప్రేమించుకునే వాళ్ళని విడదీసి నాకీ పెళ్లి చేయడం భావ్యం కాదు బాబు గారు. అలా చేస్తే అది పాపం అవుతుందే తప్ప పెళ్లి కాదు. అలాంటి తప్పు నేనెప్పుడు చేయనమ్మా. అర్జున్, ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? నా ప్రేమ ఫలిస్తుందని నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు అంకల్. నిజమైన ప్రేమ ఎప్పుడైనా ఫలిస్తుందని మీ సరసు వల్లనే తెలిసింది. థ్యాంక్ యూ సరసు. క్షమించండి సాంభవి గారు. వయసుకి చిన్నదానివైనా నీ మంచి మనసు నా పెద్దరికాన్ని దాటేసిందమ్మా. నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. చూసిన సినిమా చాలు, పదవే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నయ్య గారు. సరసు లాంటి మంచి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోలేకపోతున్నందుకు నిజంగా బాధపడుతున్నాను. ఇలాంటి మహాలక్ష్మిని మీ ఇంట్లో ఉంచుకోకుండా మరో ఇంటికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నయ్య గారు?
సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి సార్. మీరు మాకేం చెప్పనవసరం లేదు రాహుల్, మాకంతా అర్థమైంది. సార్ అది కాదండి, మేడం అప్పుడు మీరు చెప్పింది విన్నాం, ఇప్పుడు జరిగింది కళ్ళారా చూసాం. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకసారి బయటికి రండి సార్, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. యాక్చువల్లీ సరస్వతికి నాకు పెళ్ళైన విషయం మా ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు. వాళ్ళెవరికీ తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాం. నా ప్రాబ్లంని అర్థం చేసుకోండి మేడం. మీకు కావాల్సింది రిజిస్ట్రేషన్ ఎవిడెన్స్. ఆ ప్రూఫ్ నేను మీకు అరేంజ్ చేస్తాను మేడం. మీ పర్సనల్ ప్రాబ్లంతో మాకు పని లేదు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ సబ్మిట్ చేస్తానంటే ఓకే. యూ మస్ట్ డూ దట్ రాహుల్. సారీ సరసు. అదేంటి రాహుల్ బాబు, నాకెందుకు చెప్తున్నారు? నా కారణంగా నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ఇక మీదట నా కారణంగా నువ్వు బాధలు కష్టాలు పడకూడదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరికి పెళ్ళైందన్న విషయం మీ వాళ్ళకి చెప్పేయాలనుకుంటున్నారా? మీ నిర్ణయం అదే అయితే అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నారు రాహుల్ బాబు? ఏదైతే నా ఫ్యూచర్, ఏదైతే నా కెరీర్, ఏదైతే నా లైఫ్ అనుకున్నానో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ని వదిలేస్తున్నా. చెప్పడానికి మీ ఊరు వాడు ఒకడొచ్చాడు, నువ్వే చూసావుగా. డబ్బులిస్తే అయిందని చెప్పడానికి, అవ్వలేదని చెప్పడానికి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఊరు వాళ్ళు చెప్పినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మాలంటే మనిద్దరికీ పెళ్ళైనట్టుగా గవర్నమెంట్ పరంగా, అంటే అధికారికంగా ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. అవునా? అలాంటి విట్నెస్ వాళ్ళకి చూపించాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ అలాగే పెళ్లి చేసుకోవాలి రాహుల్? చేసినా నన్ను సపోర్ట్ చేస్తుంది. అలా జరగకముందే మన పెళ్లి విషయం తెలిసిందంటే మనిద్దరిని షూట్ చేసి చంపేస్తుంది. అందుకే మనం చేసుకోబోయే ఈ పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? అర్థమైంది రాహుల్ బాబు. మీరు మీ ఆశయాన్ని సాధించుకోవడానికి ఎంత తపన పడుతున్నారో నాకు తెలుసు. మీరేం సాధించాలనుకున్నా, మీ భార్యగా మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి రాహుల్ బాబు, మీకోసం ఏదైనా చేస్తాను. మీ ఇంట్లో ఉంచుకోకుండా మరో ఇంటికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నయ్య గారు? ఆవిడ చెప్పింది నిజమే. సరస్సుని నా ఇంటి కోడలు చేసుకోకుండా పెళ్లి చేసి మరో ఇంటికి పంపించాలనుకుంటున్నానేంటి? మీరెంత అనుకున్నా, ఆలోచించినా, అడిగినా ఏమీ జరగదు. నేను జరగనివ్వను కూడా. జరగదు అనుకుంటే ఆగిపోవడానికి, అవ్వదు అనుకుంటే జరిగిపోవడానికి పెళ్ళి అంటే మాటల్లోనూ చేతల్లోనూ ఉండదు, తల రాతల్లో ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా జరుగుతుంది, ఎలా అయినా జరుగుతుంది. ఇది నమ్మకం కాదు, నిజం. ఊహించావా? ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన నువ్వు ఎక్కడో గుజరాత్లో పుట్టి పెరిగిన కరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అనుకున్నావా? నువ్వు ఎప్పుడైనా ఊహించావా? దేవుడు కరుణిస్తే ఎక్కడ వాళ్లతో అయినా, ఎలాంటి వాళ్లతో అయినా ముడి పెడతాడు. వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే వాళ్ల పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.
దేవుళ్ళు రాతలు అంటూ పగటి కలలు కంటున్నారు. మీ కలలు నిజం కావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది నిజం కానివ్వను. కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే రాహుల్ బాబు నన్ను తన భారీగా అంగీకరించారు. అందుకే నేను బాధపడకూడదని కోరుకున్నారు. రాహుల్ బాబు మనసు ఇంత త్వరగా మారుతుందని నేను అనుకోలేదు. ఇంక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే. అంత మురిసిపోతున్నావు దేనికే? నీ అదృష్టం బాగుంది కాబట్టి ఆ పెళ్లి గండం తప్పిపోయింది. కానీ ఆ అరుణ్ బాబు తొందర సూతుంటే నీకు రెండో పెళ్లి చేసి నిన్ను మూడో అత్తారింటికి పంపించే వరకు నిద్రపోయేలా అనిపించట్లేదు. అదేంటమ్మా, రెండో పెళ్లికి మూడో అత్తారిల్లు అంటున్నావేంటి? నేను మేనత్తని కాబట్టి మనిల్లు కూడా దీనికి అత్తగారిల్లే కదే, అందుకే మూడోది అన్నాను. ఆ లెక్క నువ్వన్నది కూడా నిజమే. నా అనుమానం ఏంటంటే రాహుల్ బాబుకి నీ మీద మోజు తీరిపోయి ఉంటుంది. అందుకే ఏదో ఒక నాటకం ఆడి నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. అవునా? మేము నిన్నేవి అనకూడదు అడగకూడదు అనుకుంటే ఏం జరిగినాదో నిజం చెప్పు. చెప్పవే. నేను చెప్పలేను, చెప్పే పరిస్థితిలో లేను. నువ్వు చెప్పవే. నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అందరి ముందు నిలబెట్టి అడగాల్సిన 4 అడిగేస్తే అప్పుడు నువ్వే చెప్తావు. రావే. వద్దుతా, నా మాట విను. నేను ఇప్పుడేం చెప్పలేను. పరిస్థితులు కొంచెం సర్దుకున్నాక నేనే చెప్తాను. అంతవరకు ఆగత్తా. ఏయ్ రావే. అత్త వద్దత్తా, నా మాట విను. నీకు దండం పెడతానత్తా. ఎవ్వరికి నేను నీ గురించి చెప్పను. నువ్వేం భయపడకే. ఎవరికి చెప్పరని అమ్మ చెప్పిందిగా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా లచ్చిందేవి. నువ్వు సుఖపడకపోయినా నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సుఖపడతారు. అందుకే మేం కూడా సుఖపడాలి అనుకుంటున్నావు. అత్త ఏం చేస్తున్నావు? అత్త 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 వద్దత్తా. అమ్మ చెప్పింది కదా సుఖపడాలనుకుంటున్నావని. అర్థం కాలేదా? అత్త అత్త నా మాట విను. అత్త వద్దత్త, నా మాట వినత్తా. అత్త సో అని మా అమ్మయ్యకి అబద్ధం చెప్పిన శాంభవి ఆంటీకి బుద్ధి లేదు. ఏదో సొంత కూతురికి పెళ్లి చేయాలన్నట్టు దాని పెళ్లి కోసం హడావిడి చేస్తున్న మా అమ్మకి కూడా బుద్ధి లేదు. అది సరస్సు కాదు అని మీ పెద్దన్నయ్యకు కాని మీ చిన్నన్నయ్య రాహుల్ కి గాని మామయ్య గారికి చెప్పే ధైర్యం లేదు. అసలు ఎవరికి బుద్ధి లేనప్పుడు నువ్వు నేను ఏం చెయ్యగలము? లాభం లేదు దినా. అది ఇక్కడున్నంత వరకు మనకెలాంటి గుర్తింపు ఉండదు. దాన్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి మనమే ఏదో ఒకటి చేయాల్సిందే. రామ్మా. సొంత కూతురు అయిన నిన్ను కాకుండా మీ డాడీ దాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూసావా? తనని తర్వాత చూద్దురు గాని ముందు స్నాక్స్ తినండి. మా చిన్న మేడం మరో సెటర్ వేయకూడదంటే తినడమే బెటర్. కరెక్ట్. నమస్తే ఆంటీ. హాయ్, కూర్చో. ఏయ్, ఇంకోసారి రాహుల్తో కనబడ్డావంటే చంపేస్తా.
బావగారిని చూడ్డానికి వచ్చావా? అవునంటీ. అదిగో మళ్ళీ పేరు పెద్దనాన్నది, కానీ చూడ్డానికి వచ్చింది మాత్రం మన నవ్యకన్ మమ్మీ. బై ద వే పిన్ని, మీకు సర్ప్రైజ్. ఏంటి తేజ? హర్షమంతో కలిసి లంచ్ చేస్తున్నాడు. ఓ అవునా, గుడ్. ఇది ఒక్కటే కాదు పిన్ని సర్ప్రైజ్, లంచ్ మొత్తం నవ్యనే ప్రిపేర్ చేస్తుంది. అవునా? అవును, స్టార్ట్ చేస్తాను. రా వదినా. స్టార్ట్ చేస్తానన్నావుగా, చెయ్యి. నాకేం వచ్చని చేయమంటున్నావు? నాకేం రాదు. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ధైర్యంగా ఉండని చెప్పావుగా. నువ్వు చెయ్యి వదినా. నేనా? నాకసలు వంటే రాదు. ఏం రాదా? పెళ్లికి ముందంతా స్టడీస్ తోనే సరిపోయింది. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కదా, ఉన్న టైం అంతా స్టడీస్ కోసమే స్పెండ్ చేసేదాన్ని. అందుకే వంట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. వేడి నీళ్ళు పడడం? వేడి నీళ్లు మరగబెట్టడాన్ని నీళ్లు కాయడం అంటారు, దాన్ని వంట అనరు. మరిప్పుడేం చేద్దాం? ఆ టెన్షన్ ఎందుకు? ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి నువ్వే వండావని చెప్తే సరిపోతుంది. హోటల్ ఫుడ్ కి హోమ్ ఫుడ్ కి తేడా తెలిసిపోతుంది. అదొక్కటో ఆప్షన్ మనకి. కానీ నేను కుకింగ్ లో ఎక్స్పర్ట్ నని ఓ రేంజ్ లో నువ్వు అక్కడ నా గురించి బిల్డప్ ఇచ్చావు. ఎవరికి తెలిసినా అందరిలో నా పరువు పోతుంది. యూట్యూబ్ ఉండగా పరువు కోసం ఆలోచించడం దండగా. ఆ సౌండ్స్ ఏంటి? వంట చేయడానికి వెళ్ళింది కదా, ఆ మాత్రం ఎఫెక్ట్స్ ఉంటాయి మరి. ఏదో వాసన వస్తోందేంటి? పోపు మాడిపోయింది. పోపే కదా, తర్వాత రవ్వేసేయాలంతే. కూర్చో. వంట అందరూ చేస్తారు నవ్య, బాగా చేయడం నేర్చుకున్నావ్యా. నేర్చుకుంటుందిలేండి, 2 రోజుల్లో నేను నేర్పించేస్తా. ఏయ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? నవ్య, అరుస్తున్నావేంటి? మేనర్స్ ఉండక్కర్లేదా? మీరు పిలిచారని సరస్సు చెప్పింది దేనికండి? ఇది నీ సొంత మేనకోళ్ళా? అదెలా ఉంది? అదంటే ఎవరమ్మా?
నీ అసలు మేనకోడలు సరస్సు. దానికి ఎప్పుడో పెళ్ళైపోయింది. దాని మొగుడు దగ్గర కూడా వెళ్ళిపోయింది. అత్తారింటికెళ్ళి బతికిపోయింది. లేకపోతే దాన్ని పాటికి ఇక మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. వెళ్ళొస్తాం అమ్మగారు. వెళ్ళొస్తామండి. పదవే. ఇద్దరు పెళ్లి చేస్తాడు. ఆయనకంత సీన్ లేదులే కానీ మన కోసం కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు తొందరగా కాని. డబ్బులు ఎక్కడ పెట్టావమ్మా? మన సంచిలోనే ఉన్నాయే. లచ్చిందేవి. ఏటి తీసుకెళ్తున్నానే, భద్రంగా సంచిలో పెట్టుకుంటాను. ఏం పర్వాలేదులే. అది కదత్తయ్య, అది నాది కాదు. అరుణ్ బాబు గారు నాకిచ్చిన నగేది అని అడిగితే నేను సమాధానం చెప్పుకోలేను. చూసావా అమ్మా, దీన్ని చూడ్డానికి మనం అంత దూరం నుంచి వస్తే అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. నగలు అడుగుతోంది. మిమ్మల్ని ఉండమని చెప్పాలనే ఉంది, కానీ నేనిక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి.